రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున గుప్త విద్యలలో రెండవ విద్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. గుప్త విద్యలలో ఈ రోజున మీకు అందించబోయే విద్య మోహిని విద్య. ఈ మోహిని విద్య ద్వారా సాధకుడి జీవితంలో ఎలాంటి లాభాలు కలుగుతాయి, సాధకుడి జీవితంలో ఎలాంటి అభివృద్ధి పరివర్తనం జరుగుతుందో ముందు తెలుసుకుందాం. మోహిని విద్య ద్వారా జనాకర్షణ జరుగుతుంది. మోహిని విద్య ద్వారా జనవశీకరణ, రాజ్యవశీకరణ జరుగుతుంది. మోహిని సాధన సిద్ధి కలిగిన తరువాత సాధకుడి శరీరం అత్యంత తేజస్సు వంతంగా మారుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఆకర్షవంతంగా మారుతారు. ఈ సాధన చేయు విధానం ఈ ప్రకారంగా ఉంటుంది. ఈ మంత్ర సాధనను మోహిని ఏకాదశి రోజున ప్రారంభించాలి, లేదా దీపావళి రోజున ప్రారంభించాలి, లేదా పౌర్ణమి రోజున ఈ మంత్ర సాధనను ప్రారంభించాలి. 21 రోజుల మంత్ర అనుష్ఠానం ఉంటుంది. ఖచ్చితంగా బ్రహ్మచర్య పాలన చేయాలి. బ్రహ్మచర్య పాలన చేయలేని వారు ఈ సాధన సిద్ధి చేసుకోవడం అసంభవము. ఈ విషయము గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సాధన రోజు రాత్రి 10 గంటలకు ప్రారంభించాలి. సాధకుడి వస్త్రాలు పసుపు రంగు లేదా గులాబీ రంగు ఉండాలి. ఎరుపు రంగు ఆసనం పరుచుకొని ఉత్తరం దిశ వైపు తిరిగి కూర్చోవాలి. సాధకుడి ఎదురుగా పీఠం పెట్టి పీఠంపై గులాబీ వస్త్రాన్ని పరచి వస్త్రంపై యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మోహిని యంత్రం ప్రాణ ప్రతిష్ఠ కలిగినదై ఉండాలి. ఈ సాధనలో స్ఫటికమాలను వినియోగించాలి. పాలతో చేసిన పాయసం లేదా పాలతో చేసిన మిఠాయి నైవేద్య రూపంలో పెట్టాలి. ఈ సాధనలో అనుభవాలు ఈ ప్రకారంగా ఉంటాయి. సాధన చేయు గదిలో మల్లె పువ్వుల సువాసన వస్తుంది. ఒక రకమైన సుగంధం వస్తుంది. గజ్జల శబ్దం వినిపిస్తుంది. అలాగే సాధన కాలంలో రకరకాల కలలు పడతాయి. కామపూరితమైన కలలు ఎక్కువగా పడతాయి. స్వప్నంలో అందమైన స్త్రీల దర్శనాలు కలుగుతాయి. సాధన కాలంలో ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. అబద్ధాలు ఆడకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సాధన సిద్ధి కలిగిన తరువాత సాధకుడు ఏ కార్యం చేయడానికైనా ముందు మోహినీదేవి మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించి ఆ తర్వాత ఏ కార్యానికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ కార్యం 100% ఫలిస్తుంది. ఈ మోహిని విద్య నేర్చుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. మా ద్వారా ఈ మంత్ర సాధన చేసుకున్న వారికి సిద్ధి అనంతరము ఈ మంత్రాన్ని ప్రయోగించే భిన్నమైన వివిధ రకాల ప్రయోగాలను నేర్పించడం జరుగుతుంది. మంత్రాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. ओम नमो आदेश कामख्य देवी को जल मोह थल मोह जंगल की हिरणी मोह बढ़ चलता बढ़ी मोह दरबार बैठा राजा मोह पलंग बैठी रानी मोह मोहिनी मेरा नाम मोह जगत संसार तारा तरी लतोतरा तीनों से कपाल सिर चढ़ी माता के दुश्मन का रूप माल माता मोहिनी देवी दुहाई शब्द పిండి గచ్చ చల మంత్రేశ్వర వాచ. ఇది మంత్రము. ఈ మంత్రాన్ని సాధన కాలంలో రోజు 3 మాలల జపం చేసి ఈ ప్రకారంగా 21 రోజుల అనుష్ఠానం చేసినట్లయితే ఖచ్చితంగా మోహినీదేవి యొక్క ఆశీర్వాదము మంత్రసిద్ధి కలుగుతుంది. తద్వారా సాధకుడి జీవితంలో అద్భుతమైన పరివర్తన లభిస్తుంది. సాధకుడు విడిపోయిన భార్యాభర్తలను లేదా విడిపోయిన అన్నదమ్ములను, విడిపోయిన కుటుంబీకులను కూడా కలపడానికి ఈ మంత్ర విద్య అనేది కార్యం చేస్తుంది. అలాగే గుప్త విద్యలలో మరో అద్భుతమైన విద్య గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే ఈ మంత్ర సాధన మా ద్వారా చేయాలనుకుంటారో మమ్మల్ని సంప్రదించండి. అలాగే మా యొక్క వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళ్.